హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకంటూ సొంతంగా ఒక వర్క్ స్పేస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో ఓవరాల్గా ప్రీమియర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. ఆటో క్రియేట్ వర్క్ స్పేస్. ఓకే, సో మనకి ప్రీమియర్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఓపెన్ చేయగానే మనం ఎలా వర్క్ స్పేస్ అని క్రియేట్ చేయాలనేది నేను చెప్తా. అయితే యాక్చువల్గా ఈ వర్క్ స్పేస్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అని అంటే, చాలామందికి ఇప్పుడు ప్రతిదీ ఒక వర్క్ చేసిన తర్వాత కలర్ గ్రేడింగ్ చేయడానికి ఇంకో ప్యానల్, అలాగే ఎడిటింగ్ చేయడానికి ఒక ప్యానల్స్, అలాగే ఆడియో మిక్సింగ్ కో ప్యానల్, అలాగే నెక్స్ట్ ఎఫెక్ట్స్ కో ప్యానల్. ఇన్ని ప్యానల్స్లోకి షిఫ్ట్ అందులోకి వెళ్ళి రావడం, పోయి రావడం, అది చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కొంచెం ఇరిటేట్గా ఉంటాయి చాలామందికి. ఎట్లా అంటే వాళ్ళ అన్నీ ఒకే వర్క్ స్పేస్లో ఉంటే ఎట్లా ఉంటుంది, అలా ఉంటే నాకు ఈజీగా ఉంటుంది కదా అని అనుకునేవారు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఎలా వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్గా మన ముందు మనం ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలి అనేది మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. నా వర్క్ స్పేస్లో ఏవేవి ఉండాలి: ఎఫెక్ట్స్ ఉండాలి, కలర్ గ్రేడింగ్ ఉండాలి, ఎడిటింగ్ ఉండాలి, ఆడియో మిక్సింగ్ ఉండాలి. సో ఇలా నాకు అన్ని కంఫర్ట్గా ఉండేటట్టు అన్ని ప్యానల్స్, అలాగే నాకంటూ ఒక వర్క్ స్పేస్ సొంతంగా నేను ప్రతిసారి అదే వర్క్ స్పేస్లో నేను వర్క్ చేసుకోవాలి. ఓకే, సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా మనము ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది కదండి. సో ఇందులో మనకి ఏదేది కావాలి, ఏదేది అవసరం లేదు. నేను ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో మీరు కూడా చూసి మీకు ఎలా కావాలి, ఏవేవి ఉండాలి అని ప్లాన్ చేసుకొని మీరు సొంతంగా ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నాకు ఫస్ట్ వర్క్ స్పేస్ ఎలా ఉండాలి అనుకుంటున్నానంటే, నాకు ఈ టైం లైన్ అనేది ఫుల్గా ఉండాలి. నాకు కంప్లీట్గా టైం లైన్ అనేది నాకు క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి నాకు ప్రోగ్రామ్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి అన్ని ప్యానల్స్ ఉండాలి నాకు. ఏ ప్యానల్ ఓపెన్ చేస్తే ఆ ప్యానల్, ఎఫెక్ట్స్ అయితే ఎఫెక్ట్స్, ఆడియో అయితే ఆడియో, మిక్సింగ్ అయితే మిక్సింగ్, లేదా మీన్ ఏమంటారు దాన్ని, టెక్స్ట్ అయితే టెక్స్ట్. సో ఇలా నాకు అనేది ప్రతిది కూడా పైన రావాలి. అప్పుడు ఏం చేయాలంటే, సో ప్లానింగ్ అయిపోయింది కదా నాది. సో నెక్స్ట్ ఎలా చేయాలి. సో నాకు ఈ వర్క్ స్పేస్ అనేది పైన రావాలి. చెప్పాను కదా, ఈ వర్క్ స్పేస్ నాకు పైన రావాలి. అంటే ఇలా డ్రాగ్ చేసి పైకి తీసుకెళ్ళిపోతే అది పైకి వెళ్ళిపోద్ది. సో ఫస్ట్ నాకు వర్క్ స్పేస్ కావాలి. దాని తర్వాత సోర్స్ అనేది ఇక ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, దాని తర్వాత నాకు సోర్స్ కావాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ విండో కావాలి, దాని తర్వాత సోర్స్ కావాలి, దాని తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్ కావాలి, దాని తర్వాత ఎఫెక్ట్స్ అనేది కావాలి. ఇంక ఇక్కడ ఉంది కదా ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్ కంట్రోల్ ఫస్ట్ నాకు ప్రాజెక్ట్ విండో కావాలి, దాని తర్వాత సోర్స్ విండో కావాలి, తర్వాత ఎఫెక్ట్స్ విండో కావాలి, తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్ తర్వాత మనకు ఒక టెక్స్ట్కి సంబంధించినవి. సో ఆల్రెడీ టెక్స్ట్కి సంబంధించినవి ఉన్నాయి. సో ఇది టెక్స్ట్కి సంబంధించింది. ఓకే, ఇవి కలర్ గ్రేడింగ్. సో ఆడియో మిక్సింగ్, ఆడియో ట్రాక్. సో నాకు ఇది అవసరం లేదు, అది నాకు అవసరం లేదు, అది తీసేసా. అలాగే ప్రోగ్రెసెస్ కూడా నాకు అవసరం లేదు, తీసేసా. సో నాకు కావాల్సినవన్నీ ఈ పైన పెట్టేసుకున్నా. ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ విండో, తర్వాత సోర్స్ విండో, తర్వాత ఎఫెక్ట్స్, తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్, దాని తర్వాత టెక్స్ట్, దాని తర్వాత లిమిటెడ్ కలర్ గ్రేడింగ్ సంబంధించింది, తర్వాత ఆడియో మిక్సింగ్, తర్వాత ఆడియో ట్రాక్స్ మిక్సింగ్ అనమాట. సో ఇది అయితే ఇక్కడ అన్నీ సెట్ చేసుకున్నా. నాకు ఏవేవి ప్యానల్స్ కావాలనేవి నేను అక్కడ సెట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నాకు టైం లైన్ ఫుల్గా ఉండాలనుకున్నాను కదా. సో నాకు మీడియా బ్రౌజర్ అనేది అవసరం లేదు, క్లోజ్ చేసేస్తున్నా. అలాగే లైబ్రరీ అవసరం లేదు. సో ఇక్కడ మనకి సింబల్ చూపించారు కదండి, లెఫ్ట్ రైట్ కూడా. సో దాన్ని కొంచెం ఇలా చివరికి ట్రాక్ చేస్తే
సో చివరికి ఇలా డ్రాగ్ చేస్తే అది చివరికి వెళ్ళిపోద్ది. ఇది టైం లైన్. సో నాకు ఇవి కూడా అవసరం లేదు. సో క్లోజ్ చేస్తున్నా. నాకు అవసరం లేనివన్నీ తీసేస్తున్నా. సో ఇది కొంచెం ఇటువైపు డ్రాగ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇది ఆడియో మిక్సింగ్ నాకు అంత అవసరం లేదు. జస్ట్ ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇది ఈ చివరి పెట్టేస్తున్నా. సో ఇది ఓవరాల్గా నాకు కావాల్సిన వర్క్ స్పేస్. ఇది టైం లైను, ఇది వచ్చేసి టూల్ బారు, ఇది వచ్చేసి ఆల్ ప్యానల్స్ ఉన్న విండో అండ్ అవుట్పుట్. సో నాకు కావాల్సిన వర్క్ స్పేస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా. సో ఎంత సింపుల్గా ఉన్న చూసారు కదండి. మనకు కావాల్సిన ప్యానల్స్ అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి. అలాగే వర్క్ స్పేస్ చేసుకునేందుకు, అలాగే అవుట్పుట్. సో ఫైనల్లీ ఇది వర్క్ స్పేస్. దీన్ని ఎలా సేవ్ చేయాలి? వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోయి ఆల్ ప్యానల్స్లోని కిందన మనకి సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ అని ఉంది కదండి, అది క్లిక్ చేసుకుంటే సో దాంట్లో మనం ఒక టైటిల్ పెట్టేసుకోవాలి. సో నేను మై వర్క్ స్పేస్ అని పెట్టుకుంటున్నా. ఓకే, అది సేవ్ అయిపోయింది. ఓకే, దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు మొత్తం సో ఓవరాల్గా ఇప్పుడు నార్మల్గా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో నాకు కావాల్సిన వర్క్ స్పేస్ అనేది క్లిక్ చేసుకుంటే చేంజ్ అయిపోద్ది. సో ఇందులో ఈజీగా నేను వర్క్ అనేది చేసుకోగలను. సో ఇది గైస్ వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. ఓకే.